హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్ చూడండి ఎంత పచ్చగా ఉందో. వర్షాల తర్వాత మన గార్డెన్ ఎలా ఉంది, నేను దీనికి ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను, అలాగే ఏం పెస్టిసైడ్ ఇస్తున్నాను అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ వ్లాగ్స్. 10 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయండి. కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి లేదు, పెస్టిసైడ్స్ చల్లడానికి లేదు. కానీ ఇవాళ తగ్గింది కదా, చూడండి ఎంత బాగుందో. మనం ఎన్ని వాటర్ పోసినా గార్డెన్ అనేది ఇంత పచ్చగా రాదండి. కానీ ఒక్కసారి వర్షం పడితే మాత్రం మొక్కలన్నీ గ్రీన్గా అయిపోతాయి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్రీపర్స్ అన్నీ ఒకసారి చూసేయండి. నేను ఇప్పుడు దీనికి ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నానంటే, ఈరోజు మన గార్డెన్లో నేను వర్షానికి ముందే అండి బనానాస్ ఒక డజన్ తీసుకొని బాగా పండిపోయి అవి ఇలా తోలు తీసి ఓన్లీ లోపల గుజ్జు మాత్రం ఇలా కొంచెం బెల్లం వేసి పర్మెంట్ చేశాను. అలాగే పక్కన తొక్కలు కూడా ఒక బకెట్లో పర్మెంట్ చేసుకున్నాను. ఈ లిక్విడ్ అనేది ఇవాళ మన ప్లాంట్స్ అన్నిటికీ 1:10 రూపంలో మనం ఈ ఫెర్టిలైజర్ అనేది ప్లాంట్స్ అన్నిటికీ ఇవ్వచ్చు. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ప్లాంట్స్కి ముందు వాటర్ ఇచ్చిన తర్వాతే మనం ఫెర్టిలైజర్ ఇస్తాం కదా. కానీ ఆల్రెడీ మనకి వర్షం పడింది, మొక్కలన్నీ తడిగానే ఉన్నాయి, మనం రెయిన్ వాటర్ కూడా సేవ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లో నేను ఈ ఫెర్టిలైజర్ అన్నీ కలిపి మన ప్లాంట్స్ అన్నిటికీ కొంచెం కొంచెం టానిక్ లాగా ఒక మగ్గు ప్లాంట్ని బట్టి సైజుని బట్టి కొంచెం కొంచెం అనేది వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇస్తున్నానండి. అలాగే ఇది ఒక మంచి పెస్టిసైడ్ అండి. పుల్ల మజ్జిగలో ఇంగు వేసి పసుపు వేసి ఇది కూడా పర్మెంట్ చేశాను. ఇప్పుడు ఇది మన మిర్చి ప్లాంట్స్ ఉన్నాయి మన గార్డెన్లో చాలా వరకు. వాటన్నిటికీ ఇది కనుక స్ప్రే చేసినట్లయితే ఆకుముడత అలాంటివన్నీ పోతాయి. మనం ఫస్ట్ ఈ ఫెర్టిలైజర్ అనేది అన్ని ప్లాంట్స్కి ఇచ్చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. నిమ్మ చెట్టు, పూల చెట్లు, మందారాలు, ఇలా అన్నిటికీ కొంచెం కొంచెం ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మనకు మంచిగా గ్రోత్ అవుతాయి. మనం వారంకి ఒక్కసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ప్లాంట్కి ఇస్తూ ఉండాలండి. మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి మనం ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు డ్రైనేట్ అవుతుంటాయి. కాబట్టి ఏదో ఒక ఫెర్టిలైజర్, బనానా ఫెర్టిలైజర్ అయినా, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అయినా, లేకపోతే OWDC అయినా, జీవామృతమైనా మీ ఇష్టం. మీకు ఏది అందుబాటులో ఉంటే అది. అట్లీస్ట్ ఏవి లేవనుకోండి, బియ్యం కడిగిన నీళ్ళలో మన కిచెన్ వేస్ట్ అంతా వేసి ఒక 2 days పర్మెంట్ చేసి అది ఇచ్చినట్లయినా కూడా ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి. ఇలా ఈ ప్లాంట్స్ అన్నిటికీ మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటే మనం అనేది మంచి ఇల్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరూ ఏవైనా నార్లు, అలా మొక్కలు, గింజలు ఏవైనా పెట్టుకొని చిన్నగా గార్డెన్ అనేది అయితే స్టార్ట్ చేయండి. ఉన్నవాళ్ళు మంచిగా గ్రో చేసుకోవడానికి కష్టపడండి. ఫెర్టిలైజర్ అయితే అన్ని ప్లాంట్స్కి ఇచ్చేసానండి. ఇప్పుడు ఈ పెస్టిసైడ్ చూడండి, ఒక బాటిల్కి హోల్స్ చేసుకొని ఇలా ఇస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మజ్జిగలో ఏమైనా నలుకలు ఉన్నట్లయితే అది ఈజీగా పోతుంది. లేదనుకో మనం స్ప్రేస్ యూజ్ చేస్తే దానిలో అడ్డం పడితే అది క్లీనింగ్కి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అనుకోండి, ఈ బాటిల్ పోతే ఇంకో బాటిల్ పెట్టుకోవచ్చు. అలాగా మనం ఈ బాటిల్ అని తీసి మన మిర్చి మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకుంటున్నాను చూడండి. ఇలా తప్పకుండా మీరు కూడా ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్గా చేసుకొని మంచిగా గ్రో చేసుకోండి, హెల్తీగా ఉండండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.